దట్ విల్ కంటిన్యూ మీన్వైల్. ఓకే. సో నిన్న మనము దేని గురించి తెలుసుకున్నాం? ఐ మీన్ బిఫోర్ స్టార్ట్స్ దట్. ఓకే. ఐ థింక్ హి ఈస్ జస్ట్ అరైవ్డ్. ఓకే. ఓకే. సో in yesterday's class what we have learned. ఓకే. మనం నిన్న క్లాస్‌లో మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? దెన్ అదే విధంగా కంపెనీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? హౌ మెనీ టైప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ దేర్ ఇన్ ఎస్ఏపి? మనకు ఎన్ని టైప్ ఆఫ్ జీఎల్ అకౌంట్స్ అవసరము టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? ఓకే. వి నీడ్ 4 టైప్ ఆఫ్ జీఎల్ అకౌంట్స్: అసెట్స్, లయబిలిటీస్, రెవెన్యూ అండ్ ఎక్స్‌పెన్సెస్. ఓకే. సో మనకు ఎన్ని టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అవసరమో ఈ మనము ఐ మీన్ హౌ వి ఆర్ గోయింగ్ టు స్ట్రక్చరింగ్ ద జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్సో వి హావ్ డిస్కస్డ్ మనకు ఎన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి ఎస్ఏపిలో, ప్రతి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే, ఏది మ్యాండేటరీ మనకు. ఓకే. దెన్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ఫర్ అస్. అంటే మనకు డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేయడానికి వి మస్ట్ హ్యావ్ ద operational chart of accounts. Then group chart of accounts it is the optional for us, it's not mandatory. Then country specific chart of accounts also it is not mandatory, but operational chart of accounts are the mandatory, remember. Okay, ee roju manam em cheddamante, then we'll define the chart of accounts, then we'll see, then we'll do the configuration of the chart of accounts. Then we'll come from the /n SPRO. మీకు మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే. మన టు రీచ్ ద మనం ఒక యాక్టివిటీని పర్ఫార్మ్ చేయాలంటే మనకు ఎస్ఏపిలో ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఎయిదర్ వి కెన్ గో బై ద ట్రాన్సాక్షన్ కోడ్, ఎయిదర్ వి కెన్ గో బై పాత్. ఓకే. నౌ ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, దెన్ జిఎల్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, ప్రిపరేషన్స్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లిస్ట్. Then we'll create the chart of accounts for our Nagarjuna group. Then what we are going to do, we are going to implement the SAP to the Nagarjuna group. Remember, we have taken an example chart of accounts. Okay, Nagarjuna గ్రూప్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే. మనకు 3 టైప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చెప్పాను కదా. మనకు ఇది ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ నాగార్జున గ్రూప్. Okay, operational chart of accounts I'll mention. Okay. Okay. Now జస్ట్ వీఆర్ క్రియేటింగ్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే. మనకు ఏ పేరు కావాలో అది పెట్టుకోవచ్చు. దెర్ ఇస్ నో మ్యాండేటరీ ఆల్ఫా న్యూమరిక్. దెన్ ద డిస్క్రిప్షన్ మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్వేజ్, ఇన్ విచ్ లాంగ్వేజ్ వీఆర్ ఫాలోయింగ్. మోస్ట్ ఆర్ ద కేసెస్ 90% ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్ఏపి ఈస్ గోయింగ్ టు సపోర్ట్ అప్ టు 42 లాంగ్వేజెస్ వరకు ఎస్ఏపి సపోర్ట్ చేస్తుంది. దెన్ ఎప్పుడైతే మనము జనరల్ లెడ్జర్ అకౌంట్ ని మనము క్రియేట్ చేస్తామో ద లెంత్ ఆఫ్ ద జిఎల్ అకౌంట్ అంటే మన ఎస్ఏపిలో మనకు అప్ టు 10 క్యారెక్టర్స్ వరకు మనము జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ద జిఎల్ అకౌంట్ నంబర్ ఈజ్ ఆల్వేస్ న్యూమరిక్ నంబర్ ఓన్లీ. అది న్యూమరిక్ గానే ఉంటుంది. అది మనకు ఎన్ని క్యారెక్టర్స్ తో మనకు క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇట్ మీన్స్ అప్ టు 10 క్యారెక్టర్స్ ఇన్ ఎస్ఏపి. ఓకే. దెన్ యూ జస్ట్ లీవ్ ద బ్లాంక్. ఓకే. మీరు సింగిల్ క్యారెక్టర్ అయినా పెట్టుకోవచ్చు, 2 క్యారెక్టర్స్ అయినా పెట్టుకోవచ్చు, అప్ టు 10 క్యారెక్టర్స్. దట్ ఈస్ ద ఆప్షనల్ ఫర్ యూ, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. దెన్ కాస్ట్ క్రియేషన్ ఆఫ్ ద కాస్ట్ ఎలిమెంట్స్ హియర్. ఇక్కడ మనకు మాన్యువల్ గా ఉంది, ఆటోమేటిక్ గా ఉంది. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడైతే మనం కంట్రోలింగ్ మాడ్యూల్ గురించి డిస్కస్ చేసుకుంటాము అప్పుడు మీకు దీని ఫంక్షనాలిటీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నో యూజ్ దిస్ వన్. ఓకే. నౌ నేను మీకు ఏం చెప్పాను yesterday what I have explained, one is we have 3 type of chart of accounts. One is operational chart of accounts, group chart of accounts. Now see, మనము ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోనే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది అసైన్ చేస్తాము. దెన్
ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనము కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. ఓకే, ద రిలేషన్షిప్ బిట్వీన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అట్ ద సేమ్ మీన్స్ ఒకటే ప్లేస్ లోనే మనకు మీన్స్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఓకే, ద గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆల్సో వీఆర్ అసైనింగ్ టు ద ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, హౌ సిస్టమ్ విల్ కమ్ టు నో అంటే దిస్ ఇస్ ద ఓకే లాజిక్, దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్. ఓకే, మనకు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటే దెన్ వీ కెన్ అసైన్ ద గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ హియర్. దెన్ స్టేటస్ మీన్స్ మనం కంప్లీట్ గా ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బ్లాక్ చేయాలనుకుంటున్నాం. అంటే మనకు ఫ్యూచర్ లో పోస్టింగ్స్ అనేటువంటివి జరగకూడదు. మీన్స్ వి డు నాట్ వాంట్ టు డూ ఎనీ పోస్టింగ్స్ టు దిస్ chart of accounts. Then you can block straightforward if you want. Okay, then save it. Nagarjuna group. Okay, నిన్ననే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, అది ఎందుకు అవసరం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్. ఓకే, నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద ఓకే నాగార్జున గ్రూప్. దెన్ దిస్ వి నీడ్ టు అసైన్ టు ద కంపెనీ కోడ్. అంటే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసినంత మాత్రాన మన కంపెనీ మనం పోస్టింగ్ చేసేటప్పుడు హౌ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్ మీన్స్ వి నీడ్ టు అసైన్ దట్ వన్. ఓకే, వి నీడ్ టు అసైన్ దట్ వన్ నాగార్జున సిమెంట్. దెన్ this is the chart of accounts. Then you can see here one more thing. So మనకు ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ చేసినాము. దెన్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ మనకు కావాలనుకుంటే దెన్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ అసైన్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ మనము మన ఆర్గనైజేషన్ కి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏవైనా ఉంటే దెన్ వీ నీడ్ టు అసైన్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ హియర్. ఓకే, దెన్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, జస్ట్ సేవ్ ఇట్. Okay, so the operational chart of accounts has been assigned to the company code. Then the system is going to okay understand, okay, these are the chart of accounts has been assigned to the company code. Now define account groups. Okay, account groups ante enti, then ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అకౌంట్ గ్రూప్స్ మనకు టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, నాట్ ఓన్లీ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మనము సేల్స్ అయిండొచ్చు, పర్చేజ్ అయిండొచ్చు, పేమెంట్స్ అయిండొచ్చు, రిసీవబుల్స్ అయిండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎయిదర్ ఇట్స్ ఎక్స్పెన్సెస్ అయిండొచ్చు, రెవెన్యూ అయిండొచ్చు. ఓకే, మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం సిస్టంలో రికార్డ్ చేయాలంటే ఓకే, సిస్టంలో రికార్డ్ చేయాలంటే మనకి ఏం అవసరము, జిఎల్ అకౌంట్ అనేటువంటిది అవసరం. ఓకే, జిఎల్ అకౌంట్స్ ఈజ్ అ మాస్టర్ డేటా. ఓకే, అసెట్ ఆ జిఎల్ అకౌంట్ అసెట్ అయిండొచ్చు, లైబిలిటీ అయిండొచ్చు, రెవెన్యూ అయిండొచ్చు, ఎక్స్పెండిచర్ అయిండొచ్చు. సో వీటికి సంబంధించి మనము దెన్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద గ్రూప్స్ ఫర్ దిస్ అకౌంట్స్, ఫర్ దిస్ చార్ట్, ఫర్ దిస్ గ్రూప్స్. ఓకే, వీ హ్యావ్ ఓన్లీ 4 గ్రూప్స్. ఓకే, మీరు ఈవెన్ అకౌంట్స్ లో కూడా మనకు టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ ఓన్లీ ద 4 గ్రూప్స్. వన్ ఈజ్ అ అసెట్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్, దెన్ లైబిలిటీస్. అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. మనం బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేయాలంటే మనకు అసెట్ కి సంబంధించి జిఎల్ అకౌంట్స్ కావాలి, లైబిలిటీస్ కి సంబంధించి జిఎల్ అకౌంట్స్ కావాలి. దెన్ ఫర్ రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద పిఎన్ఎల్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ప్రిపేర్ చేయాలంటే ఈ 2 జిఎల్ అకౌంట్స్ కావాలి. రిమెంబర్, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే టు ప్రిపేర్ ద టు క్రియేట్ ద అకౌంట్ గ్రూప్స్. ఓకే, వి నీడ్ టు చూస్ దిస్ 4 అకౌంట్ గ్రూప్స్. ఓకే, దెన్ లెట్ us see, క్రియేట్ ద న్యూ ఎంట్రీస్. వాట్ ఈస్ అవర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? This is our operational chart of accounts. Account group I will give liability. Liability వచ్చేసి నా liability GL accounts వచ్చి ఓకే సారీ లైబిలిటీ సంబంధించి GL అకౌంట్స్ నేను 6 డిజిట్స్ పెట్టుకుంటున్నాను, 1,199,000. ఓకే, సో ఈ నేను లైబిలిటీస్కి సంబంధించి ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేయాలంటే ఈ జిఎల్ అకౌంట్స్ మీన్స్ ఐ హ్యావ్ టు యూజ్ దిస్ నంబర్ రేంజ్ అండ్ క్రియేట్ ద జిఎల్ అకౌంట్. ఓకే, రిమెంబర్, దెన్ ద సేమ్, దెన్ లైబిలిటీ అసెట్. ఓకే, అసెట్స్ కి సంబంధించి నేను 2 సిరీస్ పెట్టుకుంటాను. ఇట్స్ ఆప్షనల్, ప్లీజ్ రిమెంబర్ వన్స్ అగైన్, వాట్ ఎవర్ ద ఫ్రమ్ అండ్ టు అకౌంట్ నేను ఇక్కడ ఏదైతే స్పెసిఫై చేస్తున్నానో దిస్ ఈజ్ నాట్ ద మ్యాండేటరీ. అంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, దెర్ ఈజ్ నో రూల్ ఓకే టు ఫాలో ఫర్ లైబిలిటీ 1 టు ఫాలో అసెట్స్ 2 సిరీస్. అంటే అసెట్స్ కి 2 సిరీస్, లైబిలిటీకి 1 సిరీస్ ఫాలో కావాలని దెర్ ఇస్ నో స్టాండర్డ్ రూల్. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. రిమెంబర్, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఓకే, జస్ట్ ఫర్ యువర్
information to 299. Okay, then for revenues కి నేను 3 సిరీస్ పెట్టుకుంటాను. ఓకే, దెన్ ఎక్స్‌పెన్సెస్. సో, నేను ఎక్స్‌పెన్సెస్ అంటే సాలరీస్ అయ్యుండొచ్చు, ఆఫీస్ మెయింటెనెన్స్ ఎక్స్‌పెండిచర్ అయ్యుండొచ్చు, సమ్ ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, టెలిఫోన్ బిల్స్ ఏవైనా గానీ, ఈ ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి నేను బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి సిస్టమ్‌లో అంటే, దెన్ ఐ యామ్ గోయింగ్ టు యూజ్ థిస్ సిరీస్. ఓకే, ఎక్స్‌పెండిచర్ expenses account for 4 series. I am going to use the 4 series for expenses. Then one more will keep it. This one is the data takeover, mean balances upload. Okay, I will write it. బ్యాలెన్సెస్ అప్లోడ్. ఓకే, కానీ మనకు రియల్ టైమ్‌లో మేబీ మీకు ఈ 4 టైప్ ఆఫ్సే ఉంటాయి. ఓకే, ఇది బ్యాలెన్సెస్ అప్లోడ్ అనేది నేను ఎందుకు పెట్టానంటే, సపోజ్ మనం ఇప్పుడు నాగార్జున గ్రూప్‌కి మనము ఎస్ఏపిని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఓకే, ఆ నాగార్జున గ్రూప్‌కి ఏదైతే ఓల్డ్ సిస్టమ్ మనకు టాలీ యూజ్ చేస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, టాలీలో కొన్ని ఓపెన్ ఐటెమ్స్ ఉంటాయి. ఓపెన్ ఐటెమ్స్ అంటే ఏంటి? కొన్ని కస్టమర్ నుంచి మనకి రావాల్సిన పేమెంట్లు అయ్యుండొచ్చు, లేకుంటే మనము వెండర్‌కి పే చేయాల్సినది అయ్యుండొచ్చు. ఓకే, లేకుంటే మనకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మన అసెట్ ఎంత వాల్యూ ఉంది అంటే, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్‌ని దెన్ వి నీడ్ టు బ్రింగ్ దట్ బ్యాలెన్సెస్ ఇంటూ ఎస్ఏపీ సిస్టమ్. మనకు ఎస్ఏపీ సిస్టమ్‌లోకి ఆ ఓల్డ్ సిస్టమ్ ఓపెన్ ఐటెమ్ బ్యాలెన్స్‌ని తీసుకురావడానికి మనకు గో ఎళ్ళేదానికంటే ముందు మనము సెపరేట్‌గా జీఎల్ అకౌంట్ సిరీస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకే, ఫర్ దట్ వన్ విల్ మెయింటైన్ ద సెపరేట్ సిరీస్. ఇది నేను డేటా టేక్ ఓవర్ అని సెపరేట్ సెషన్‌లు కండక్ట్ చేశాను. ఎందుకంటే ఒక్కసారి మనకు ఫైనాన్స్ మాడ్యూల్ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాతకి దెన్ ఐ యామ్ గోయింగ్ టు కవర్ ద డేటా టేక్ ఓవర్, ద బ్యాలెన్సెస్ అప్లోడ్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, I will give the 8 series 8999. సో, దీనికి సంబంధించి నేను డేటా టేక్ ఓవర్‌కి సంబంధించి ఈ సిరీస్‌ని మాత్రం యూజ్ చేస్తా. అంటే ఈ సిరీస్ ఏదైతే ఉందో ఇది ఐ మీన్ ద సిరీస్ ఇట్ విల్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడైతే ఓల్డ్ సిస్టమ్ డేటాని మనము ఎస్ఏపీ సిస్టమ్‌లోకి తీసుకొనొస్తామో అప్పుడు మాత్రమే ఈ సిరీస్‌ని యూజ్ చేసి జీఎల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే, దట్ ఈస్ సెకండరీ. దెన్ విల్ సీ. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ నౌ. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. Okay, if I explain now also maybe you will get confused. Then okay, now what we have created, మనకు లయబిలిటీస్ కి సంబంధించి జిఎల్ అకౌంట్ ఉంది, అసెట్ ఉంది, రెవెన్యూ ఉంది, ఎక్స్‌పెన్సెస్. నౌ వి హావ్ ద 4 టైప్ ఆఫ్ ఓకే 4 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్. రిమెంబర్ Sir, దిస్ ఇస్ ద one doubt, sir. హలో శ్రీకాంత్. Sir, one doubt, sir. yes ప్లీజ్ అడగండి, నో ప్రాబ్లం. సార్ మనకి ఎసెట్ లో క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా సార్, లైక్ ఎస్, ఫిక్స్డ్ ఎసెట్, కరెంట్ ఎసెట్ ఇలా ఉంటుంది కదా. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ. ఇఫ్ యూ వాంట్ బికాస్ లెట్స్ సీ. If you want to do the classify that one, okay, there is a I will show you. See, this is for the existing group. అంటే మనకు ప్రీవియస్ బ్యాచ్ కి నేను ఇలా డివైడ్ చేశాను. ఓకే, ఇక్కడ చూడు మీకు వన్ సిరీస్ ఇఫ్ యూ టాక్ అబౌట్ వన్ సిరీస్ లయబిలిటీ సిరీస్ ఇక్కడ పెట్టాను. లయబిలిటీస్ కి సంబంధించి వన్ సిరీస్. నౌ యూ కెన్ సీ హియర్ the liabilities means secured loans, share capital. Okay, yeah, now okay, we'll do one thing for ours also, then we can do the same way. Okay, then we can do the same way. See, మనకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. దేర్ ఈజ్ నో స్టాండర్డ్. అందుకే నేను చెప్పాను మీకు, దేర్ ఈజ్ నో స్టాండర్డ్. ఓకే, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని ఒక్కదాన్ని వదిలేసి నేను ఐ విల్ డూ దిస్ వన్. ఐ విల్ రిమూవ్ దిస్ వన్. దెన్ విల్ డూ ద కాన్ఫిగరేషన్. ఓకే, మీరు ఎలా రిక్వెస్ట్ చేశారో అలా చేద్దాం. ఓకే, విల్ కాపీ ద ఎగ్జిస్టింగ్ వన్. అవర్స్ ఇస్ ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, దెన్ ఏడిఎన్పి
విల్ కాపీ. మీకు నేను అదే చెప్పాను నేను మీకు. దేర్ ఈస్ నో స్టాండర్డ్. ఓకే. దేర్ ఈస్ నో స్టాండర్డ్ ఫంక్షనాలిటీ. ఓకే. మీకు ఎలా కావాలంటే మీకు ఎన్ని గ్రూప్స్‌గా కావాలంటే టాంజిబుల్ అసెట్, ఇంటాంజిబుల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఓకే. ఫ్రైట్, గుడ్ విల్ వాటెవర్ ఇట్ మే బి. ఓకే. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఓకే. దేర్ ఈస్ నో స్టాండర్డ్ ఫర్ దట్ వన్. ఓకే. సో ఐ హావ్ కాపీడ్ ఆల్ ద వన్ ఫర్ ఫ్రమ్ దిస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నౌ లెట్ us see. సార్ ఇంకో స్మాల్ డౌట్ సార్. చెప్పండి. నో ప్రాబ్లమ్. You denoted the 100 200. యెస్. దాని మీనింగ్ ఏంటి సార్? అది డాక్యుమెంట్ నెంబర్స్ కాదు. జనరేషన్. డాక్యుమెంట్ నంబర్ కాదు. నేను నీకు అదే చెప్తున్నా. మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్సెస్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కొరియర్ చార్జెస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ చార్జెస్ ఏవైనా మనము దానికి సంబంధించి మనం ఎక్స్‌పెన్సెస్ రికార్డ్ చేయాలనుకున్నప్పుడు ఈ సీరీస్‌ని మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఈ జీఎల్ అకౌంట్‌ని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్. జస్ట్ ఒక్క నిమిషం టైమ్ ఇవ్వు. నేను నీకు చూపిస్తాను నేను నీకు. అది నీకు నువ్వు అడిగిన క్వెషన్ వ్యాలిడే. కానీ ఇప్పుడేంటంటే నీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఓకే. నేను చూపిస్తాను నేను నీకు. జస్ట్ గివ్ మీ ద వన్ మూమెంట్. Then I will show you. Then I will show you. Maybe it will be clear for you once I will show you. Okay. సో మీరు ఏ విధంగా అయితే అడిగారో దెన్ వీ హ్యావ్ డివైడెడ్ అగైన్ దట్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ కేటగిరీస్. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 సిరీస్ చెప్పాను. నేను డైరెక్ట్‌గా ఇంతకుముందు ఏం చేశాను 1 to 199 ఇచ్చుకున్నాను. సో 1 సిరీస్ వచ్చేసి మనకు సేమ్ లయబిలిటీసే. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఉంది మనకి 1 సిరీస్‌లో. దెన్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. ఓకే. దెన్ మనకు 1 సిరీస్‌లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయి. దెన్ అదే విధంగా మనకు సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయి. దెన్ షేర్ క్యాపిటల్ ఉంది. ఓకే. అన్‌సెక్యూర్డ్ లోన్స్. ఫర్ లయబిలిటీస్ వి హావ్ డివైడెడ్ ఇంటూ 4 కేటగరీస్. ఓకే. సో జస్ట్ రిమెంబర్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్. ఓకే. విల్ టేక్ అబౌట్ ద షేర్ క్యాపిటల్. ఓకే. నేను మీకు షేర్ క్యాపిటల్ వేరే బ్యాచ్‌కి నేను ఏదైతే చేశానో అది చూపిస్తాను నేను మీకు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ ఎన్ జస్ట్ మీకు చూపిస్తాను నేను మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏడిఎన్పి. ఓకే. ఐ టేక్ దిస్ వన్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేను షేర్ క్యాపిటల్‌కి సంబంధించి ఓకే. రిమెంబర్ ఈ గ్రూప్స్ మనకు ఎందుకు యూజ్ అయితాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను షేర్ క్యాపిటల్‌కి సంబంధించి నేను ఒక జీఎల్ అకౌంట్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓకే. ఫస్ట్ ఐ విల్ షో యూ స్లాష్ ఎన్. మనకు జీఎల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏముంది FS00 ట్రాన్సాక్షన్ కోడ్. మనకు ఇక్కడ సిరీస్ ఏం చెప్పాను నేను ఇక్కడ 1 లాక్ నుంచి ఓకే 1,99,000 ఈ సిరీస్‌ను మాత్రమే షేర్ క్యాపిటల్‌కి సంబంధించి నేను యూజ్ చేయాలి అని అనుకున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి 1,00,000 100 150 ఇస్తా. జీఎల్ అకౌంట్ ఉందా లేదా? ఓకే. ఇట్స్ నాట్ దేర్. ఓకే. జీఎల్ అకౌంట్ లేదు ఇక్కడ. సపోజ్ దీనికి సంబంధించి నేను షేర్ క్యాపిటల్‌కి సంబంధించి క్రియేట్ చేయాలనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాకు షేర్ క్యాపిటల్‌కి సంబంధించి నేను బిజినెస్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే నాకు జీఎల్ అకౌంట్ అనేటువంటిది అవసరము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదుంది 100 199కి మనకి గ్రూప్ ఏందుంది ఇక్కడ? ఓకే. షేర్ క్యాపిటల్ ఉంది. ఓకే. నేనిప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? షేర్ క్యాపిటల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ క్యాపిటల్‌కి బదులుగా నేను సెక్యూర్డ్ లోన్స్ సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ సిస్టమ్ ఏం చెప్తుంది? అకౌంట్ గ్రూప్ ఎస్‌సిఎల్‌ఎన్ ఓన్లీ డిఫైన్డ్ ఫర్ అకౌంట్ గ్రూప్ అంటే నేను సెక్యూర్డ్ లోన్స్‌కి సంబంధించి నేను ఏదైతే ఇక్కడ నంబర్ ఇచ్చానో దిస్ నంబర్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ గ్రూప్. సెక్యూర్డ్ లోన్స్‌కి సంబంధించి ఈ నంబర్ కాదు. ఓకే. ప్లీజ్ యూజ్ ద అదర్ నంబర్. ఇక్కడ సిస్టమ్ ఎర్రర్ ఇస్తుంది. అదే విధంగా నేనిప్పుడు షేర్ క్యాపిటల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటా. మీన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ 100 150. okay, one moment, I'll give FS00 010 I will give. Okay, so
010 ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఈ జీఎల్ అకౌంట్‌ని క్రియేట్ ఫర్ ఈజ్ ఎ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇట్స్ ఎ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఓన్లీ. ఇప్పుడు నేను షేర్ క్యాపిటల్ అకౌంట్ ఇస్తే సిస్టమ్ నన్ను అలో చేస్తుంది. రిమెంబర్ షేర్ క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ జీఎల్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు ఈ షేర్ క్యాపిటల్ గ్రూప్‌ని మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ ఏదైతే మనకు ఈ గ్రూప్ ఉందో ఈ షేర్ క్యాపిటల్‌ని అంటే షేర్ క్యాపిటల్‌కి సంబంధించి జీఎల్ అకౌంట్ ఈ సిరీస్ మాత్రమే యూజ్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను షేర్ క్యాపిటల్‌కి బదులుగా నేను సెక్యూర్డ్ లోన్స్ ఇస్తాను. సిస్టమ్ ఈస్ గివింగ్ ద ఎర్రర్ మీన్స్ వి ఆర్ నాట్ ఫాలోయింగ్ ద సీక్వెన్స్. ఓకే. ఈ జీఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు దిస్ జీఎల్ అకౌంట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఈ గ్రూప్‌కి సంబంధించినది కాదు అని మీనింగ్ సిస్టమ్ మనకు ఎర్రర్ చెప్తుంది. మనము ఈ పర్టిక్యులర్ గ్రూప్‌కి ఈ జీఎల్ అకౌంట్‌కి సంబంధించి కరెక్ట్ గ్రూప్ ఏంటంటే షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్‌కి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటేనే నీకు సిస్టమ్ అనేటువంటిది అలో చేస్తుంది. అంటే నువ్వు ప్రతి గ్రూప్‌కి నువ్వు క్రియేట్ చేసేటప్పుడు యూ హావ్ టు చెక్ ఇట్. ఓకే. ప్రాపర్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది మీనింగ్. సో క్లియరా నీకిప్పుడు? సార్ వన్ థింగ్ సార్ 1,00,000 నుంచి 1,99,000 వరకు అవైలబుల్ ఉంది కదా సార్. అవును. 99 వరకు ఎందుకు పెట్టుకోవాలి సార్ అది? అంటే షేర్ క్యాపిటల్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనేసి సార్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఈచ్ టైప్‌కి ఒక్కొక్కటి అలౌట్ చేసుకుంటాను కదా సార్. అవును. ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంది. నార్మల్ ఈక్విటీస్ ఉన్నాయి. సో, డిఫరెంట్ వాటికి ఒక్కొక్క జీఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తావు. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏం చేశానంటే 1,00,000 టు 1,999 పెట్టినంటే సార్. హలో. శ్రీకాంత్. సార్ సారీ ఇట్స్ పవర్ ఫ్లక్చుయేషన్. ఓకే. పవర్ ఫ్లక్చుయేషన్. పవర్ పోయింది. నేను మళ్ళీ వైఫై కనెక్ట్ చేశాను. ఓకే. సో, ఇంతకుముందు నేనేం చేశానంటే ఇంతకుముందు నేనేం చేసిన్నాను లయబిలిటీస్‌కొచ్చేసి ఐ విల్ టేక్ ఫ్రమ్ హియర్. సో, ఇంతకుముందు నేనేం చేసిన్నానంటే అసెట్స్ ఉన్నాయి ఇక్కడ. అసెట్స్‌కి ఫస్ట్ లయబిలిటీస్‌కి వచ్చేసి 1,00,000 నుంచి 199 పెట్టిన. అసెట్స్‌కి వచ్చేసి 2,00,000 నుంచి 299 పెట్టినాను. ఓకే. సో, రెవెన్యూస్‌కి వచ్చేసి 3 సిరీస్ పెట్టినాను ఇక్కడ. సో, ఇప్పుడు మనం ఏం చేశామంటే దెన్ వాట్ వి హావ్ డన్ నౌ అగైన్ మళ్ళీ లయబిలిటీస్‌ని మళ్ళీ మనము బైఫర్కేట్ చేశాము. ఓకే. లయబిలిటీస్‌కి సంబంధించి మళ్ళీ మనము బైఫర్కేషన్ చేశాము. ఎలా బైఫర్కేషన్ చేశామంటే దెన్ వన్ సిరీస్ ఈస్ ఫర్ లయబిలిటీస్. సెక్యూర్డ్ లోన్స్ అన్నాము, షేర్ క్యాపిటల్ అన్నాము, అన్‌సెక్యూర్డ్ లోన్స్ అన్నాము, అదే విధంగా కరెంట్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ అన్నాము, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అన్నాము. అంటే ఈ సిరీస్‌ని మళ్ళీ మనము డివైడ్ చేశాము. ఇది ఏదైతే సిరీస్ ఉందో ఈ సిరీస్‌ని మళ్ళీ మనము డ్రిల్ డౌన్ చేసినాం. ఓకే. ఇట్ ఈస్ ఆప్షనల్ ఫర్ యూ. నేను అందుకే చెప్పాను. దేర్ ఈస్ నో స్టాండర్డ్. ఓకే. జీఎల్ అకౌంట్ గ్రూప్స్ మనం ఎప్పుడైతే స్టాండర్డ్ మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ ఏముంది స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈ 4 గ్రూప్సే ఫాలో అవుతాయి. కొన్ని ఆర్గనైజేషన్ వచ్చేసి it depends on completely business requirements. Some business organizations may follow like this. Okay. శ్రీకాంత్ ఇది క్లియరా నీకు? సార్ మీది ఆడియో కట్ అవుతుంది హలో. సార్. వాయిస్ హలో. వాయిస్ శివ మీకు వినిపిస్తుందా? హలో. ఇప్పుడు వినిపిస్తుంది సార్. నాకు బ్రేక్ అయింది సార్, కట్ అయింది సార్. హలో. ఇప్పుడు ఓకేనా శివ? సార్ కట్ అవుతుంది సార్. కొంచెం హలో సార్. వన్ మూమెంట్.
శివ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఐ థింక్ పవర్ ఫ్లక్చువేషన్ అది. ఓకే, ఫైన్. సో శ్రీకాంత్ ఇప్పుడు నీకు క్లియరా? నీకు ఈ గ్రూప్ ఎందుకంటే మళ్ళీ మనము ఈ గ్రూప్ ని మనం లైబిలిటీస్ కి సంబంధించి, అసెట్ కి సంబంధించి, రెవెన్యూస్ కి సంబంధించి, ఎక్స్పెన్సెస్ కి సంబంధించి మళ్ళీ మనము డివైడ్ చేశాము. ఓకే, ఇట్స్ ఆప్షనల్ ఫర్ యూ, దేర్ ఇస్ నో స్టాండర్డ్ శ్రీకాంత్. హౌఎవర్ వి వాంట్, అంటే మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ, మనం ఎప్పుడైతే మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉన్నామో ఇట్ ఈస్ కంప్లీట్లీ బిజినెస్ డెసిషన్. అంటే వాడు మన ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళు ఎలా కావాలనేటువంటిది ఈ గ్రూప్స్ అనేటువంటిది దే ఆర్ గోయింగ్ టు డిసైడ్ దట్ వన్. ఇట్స్ అ కంప్లీట్లీ బిజినెస్ డెసిషన్. ఓకే సార్. Yes, sir. Okay, sir. Proceed, sir. శ్రీకాంత్, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ నౌ? ఓకే. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మనకు ఎందుకు అవసరం అంటే పిఎన్ఎల్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఇయర్ ఎండ్ లో we need to transfer the reserves and surpluses balances to the balance sheet. ఓకే, మనం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామో రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ అంటే బై యూజింగ్ రీటైన్ ఎర్నింగ్స్ ఫంక్షనాలిటీ. మనకు SAP లో ఈ రీటైన్ ఎర్నింగ్స్ అనేటువంటిది మనకు బ్యాలెన్స్ షీట్ లో ఒక పార్ట్. ఒక బ్యాలెన్స్ షీట్ లో ప్రిపేర్ చేసేటప్పుడు మనకు రీటైన్ రిజర్వ్స్ అండ్ అనేది చూసలేదు. ఓకే, షీట్ అకౌంట్. ఓకే, ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేటువంటిది ఏదైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో దీన్ని మనము బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేటువంటిది మ్యాండేటరీ. రిమెంబర్. ఓకే, వన్ మోర్ థింగ్. ఎందుకు రీటైన్ ఎర్నింగ్స్ అవసరం అంటే టు ట్రాన్స్ఫర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సెస్, ఓకే, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్సెస్ టు ద రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ టు ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికి మనకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ యొక్క బ్యాలెన్స్ అనేటువంటిది అవసరం. సో వి నీడ్ టు షో దట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ ఇంటూ ఓకే చేస్తున్నాము. దెన్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే we can set up multiple retained earnings account. ఇక్కడ మనము మల్టిపుల్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని ఒక కంపెనీ అకౌంట్ మల్టిపుల్ రీటైన్ ఎర్నింగ్స్ సెటప్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్పెండిచర్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తున్నా. ఎక్స్పెండిచర్ కి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మనకు మల్టిపుల్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఉన్నాయంటే ప్రతిసారి మనము డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు we need to select the information should go to which రిటైన్. అంటే XGL అకౌంట్ కి వెళ్ళాలా, YGL అకౌంట్ కి వెళ్ళాలా, మనం ప్రతిసారి చూజ్ చేసుకోవాలి. మీన్స్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్. మీన్స్ ఎవ్రీ టైం మనకు బిజినెస్ ఇన్ కేసు యూజర్ పోస్ట్ చేసేటప్పుడు మర్చిపోయినాడు అనుకో, ఇన్ కేస్ ఇట్ విల్ బి ప్రాబ్లమ్. సో దట్ ఈస్ ద రీజన్ మనకు SAP ఏం సజెస్ట్ చేసిందంటే బెటర్ గో బై ద ఓన్లీ వన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ విల్ బి సఫిషియంట్ ఫర్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఓకే, ఒక రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేటువంటిది చాలు అని ఈవెన్ SAP వాళ్ళు సజెస్ట్ చేశారు. ఓకే, నౌ let us save this retained earnings account. Now we have created the account groups and we have created the retained earnings account groups. Okay, then what we have done, then the next one is a posting periods. Next one is a posting period variant. Manaku, I will explain you what is mean by the posting period. Okay, then before okay, posting periods in SAP. Remember. Okay, then మనకు SAP లో పోస్టింగ్ పీరియడ్స్ ఎలా ఉంటాయి మనకు తెలుసు. మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి మనకు? ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి, ప్లీజ్ గో ఆన్ మ్యూట్. సంబడి ఈజ్ unmuted. Please go on mute. Okay, fine, because it will get disturbed to others, so that is the reason. Okay, sorry. Okay, so the Indian financial year మనకు ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ టు మార్చ్. April 1st April to 31st March. Okay, I'll write it here.
the 1st April to Indian financial year it is going to start from 1st April to మార్చ్ 31st వరకు మనకు ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది. ఓకే, ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, మనకు ఎస్ఏపిలో మనము ఇండియాలో ఉన్నాము. దెన్ ద లీగల్ ఎంటిటీ మన యొక్క ఆర్గనైజేషన్ కూడా ఇండియాలోనే ఉంది. ఓకే, నౌ మనకు ఏప్రిల్ టు మార్చ్ పోస్టింగ్ పీరియడ్స్ ఫాలో అవ్వాలంటే మనకు ఎస్ఏపిలో వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్ వచ్చేసి మనకు 12 పీరియడ్స్ ఉన్నాయి. మీన్స్ ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు 12 పీరియడ్స్, 12 పోస్టింగ్ పీరియడ్స్, 12. ఓకే, 12 పోస్టింగ్ పీరియడ్స్. మనకు ఎస్ఏపిలో ఎలా ఉంటుందంటే 4 స్పెషల్ పీరియడ్స్. ఓకే, 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటంటే ఏప్రిల్ టు మార్చ్ వచ్చేసి మనకు డే టు డే మనం ప్రతిరోజు మనకు జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేయడానికి వీటిని ఏమంటామంటే పోస్టింగ్ పీరియడ్స్ అంటాము, లేకుంటే నార్మల్ పీరియడ్స్ అంటాము. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటాం. ఓకే, సో మనం డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి మనము నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అయినా అంటాము, లేకుంటే పోస్టింగ్ పీరియడ్స్ అయినా అంటాము. దెన్ స్పెషల్ పీరియడ్స్, దెన్ ఇన్ ఎస్ఏపి వీ హ్యావ్ ద ఫంక్షనాలిటీ మనకు 4 అడిషనల్ స్పెషల్ పీరియడ్స్ అనేది పెట్టుకుంటాము. ఎందుకు ఈ 4 స్పెషల్ పీరియడ్స్ అనేటువంటిది అవసరము? ఓకే, ఈ 12 పోస్టింగ్ పీరియడ్స్ అవసరం. ఓకే, నౌ ఇప్పుడు మనము జూలైలో ఉన్నాము. జూలై మనకి ఏమవుతుంది? 4th పీరియడ్ అవుతుంది. సో 4th పీరియడ్ ని మనం ఓపెన్ చేసుకునొచ్చు. 4th పీరియడ్ కి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఈ 4 స్పెషల్ పీరియడ్స్ మనకు ఎందుకు అవసరము? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద 4 స్పెషల్ పీరియడ్స్? ఓకే, నౌ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 31st March. ఓకే, 31st March 2022 మన ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క క్లోజింగ్ ఎప్పుడు? ప్రతి ఆర్గనైజేషన్ యొక్క ఇండియాలో వచ్చేసి ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ క్లోజింగ్స్ వచ్చేసి ప్రతి ఇయర్ వచ్చేసి 31st March రోజు క్లోజింగ్ బిజినెస్ ఫైనాన్షియల్. ఓకే, ఐ విల్ మెన్షన్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ ఎప్పుడు? మనకు 31st March రోజు జరుగుతుంది. ఓకే, 31st March రోజు నేను ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి ఎప్పుడు మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు అవుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ 2022 అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2022 కి నేను క్లోజ్ చేసిన తర్వాతకి ఇమ్మీడియట్ గా నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయలేను. ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైమ్. మీన్స్ యాజ్ సూన్ యాజ్ ఐ క్లోజ్ ద పీరియడ్స్ మీన్స్ ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే క్లోజ్ అయింది. కానీ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రిమెంబర్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, it may take another 30 days. రిమెంబర్ అంటే మనకు మేబీ 30 days అంటే మేబీ అంటిల్ ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ అంటే ఏప్రిల్ 30 వరకు నేను అంటే 30 days టైం కావాలి. ఎందుకు 30 days టైం కావాలంటే కంపెనీ ఆడిటర్స్ రావాలి, వాళ్ళు ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ ని చెక్ చేయాలి. ఓకే, ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏదైతే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉన్నాయో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేయడం టోటల్ టు ప్రిపేర్ ద ఆడిట్ కంప్లీట్ అవ్వడానికి మనకు 30 days టైం అనేది పడుతుంది. ఓకే, నౌ ఇప్పుడు మనకు 2022 ఫైనాన్షియల్ ఇయర్ ని క్లోజ్ చేశాము. నౌ ఆడిటర్స్ స్టార్టెడ్. ఓకే, నౌ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 01 April 2022 ఆడిటర్స్ స్టార్టెడ్ ఆడిటింగ్. మనకి ఎప్పుడైతే ఆడిటింగ్ స్టార్ట్ చేస్తారో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి 1st April రోజు ఆడిటర్స్ అనేటువంటి వాళ్ళు ఆడిట్ స్టార్ట్ చేశారు. దెన్ on 5th of April, remember on 5th of April 2022 the auditors found they want to pass some adjustment entries in system. Remember the adjustment entries belongs to
ఫైనాన్షియల్ ఇయర్ 2022. అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే మేబీ సమ్ ట్యాక్స్కి సంబంధించి అడ్జస్ట్మెంట్, ఇన్పుట్ అవుట్పుట్ ట్యాక్స్కి సంబంధించి, లేకుంటే ఏదైనా సమ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఆడిటర్స్ 5th of April రోజు వాళ్ళు సమ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ని పాస్ చేయాలి. మీన్స్ రిమెంబర్, ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ని 5th of April రోజు వాళ్ళు పోస్ట్ చేయాలంటే మనము ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ 2022కి సంబంధించి పీరియడ్స్ అనేది క్లోజ్ చేశాము. కానీ ఈ ఎంట్రీస్ ఏదైతే 5th of April లో పోస్ట్ చేస్తున్నారో ఈ ఎంట్రీస్ దేనికి సంబంధించినవి, ఏ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినవి, ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినవి, 2022 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినవి. కానీ ఇప్పుడు నేను ఏప్రిల్లో పోస్ట్ చేస్తే ఈ ఎంట్రీస్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ కి వస్తాయి, 2023 ఫైనాన్షియల్ ఇయర్ కి వస్తాయి. రిమెంబర్, కానీ బట్ ఐ వాంట్ టు పోస్ట్ ద ఎంట్రీస్ ఇన్ 2022 ఫైనాన్షియల్ ఇయర్ ఓన్లీ. ఓకే, దెన్ అప్పుడు మనకు ఈ స్పెషల్ పీరియడ్స్ కాన్సెప్ట్ అనేటువంటిది మనకు యూజ్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ ద స్పెషల్ పీరియడ్స్, ఐ విల్ మెన్షన్ హియర్, స్పెషల్ పీరియడ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మార్చ్ మంత్ ఓన్లీ. రిమెంబర్, నేను ఈ వర్డ్ నేను కావాలనే వాంటెడ్లీ నేను మెన్షన్ చేయలేదు. ఎందుకంటే మీకు బిజినెస్ ఫంక్షనాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతకి నేను ఓకే, ఈ స్పెషల్ పీరియడ్స్ అనేటువంటిది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మార్చ్ మంత్ ఓన్లీ. అంటే ఈ 5th of April రోజు ఏదైతే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేయాలనుకుంటున్నారో ఆడిటర్స్, అగైన్ ఈ 4th పీరియడ్ అంటే 13th పీరియడ్, అగైన్ ఆన్ రిమెంబర్ ఆన్ 5th of April, on 5th of April 2022 the బేసిస్ టీమ్ అంటే ఎవరైతే సెక్యూరిటీ టీం ఉంటారో ఆ సెక్యూరిటీ టీం ఆర్ ద సెక్యూరిటీ టీం అంటే మనకు ఎవరైతే ఆథరైజేషన్ ప్రొవైడ్ చేస్తారో మనకు పర్టికులర్ గా మనకు సపరేట్ టీం అనేది ఉంటుంది. మనం ఎలాగైతే మనం FICO కన్సల్టెంట్లమో అలాగే మన ఆర్గనైజేషన్ కి సంబంధించి SAP సైడ్ నుంచి మనకు సెక్యూరిటీ కన్సల్టెంట్లు ఉంటారు. వీళ్ళ యొక్క జాబ్ ఏంటి అంటే వీళ్ళు మనకు ఎవరెవరు పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ ని యాక్సెస్ చేసుకోవాలి, ఎవరికి ఏ ఆథరైజేషన్ ఉండేది అనేటువంటిది వీళ్ళు ఆథరైజేషన్ ప్రొవైడ్ చేస్తారు. దీస్ ఆర్ ద ఆథరైజేషన్ టీమ్. ఓకే, ఆన్ 5th of April the security team will assign the authorization to auditors to pass the adjustment entries in previous financial year 2022. As a FI consultant మనం ఏం చేయాలి? As a FI consultant we need to open the period 13 for auditors posting, 13 for adjustment postings. ఓకే, మనము 13th పీరియడ్ అనేది ఓపెన్ చేస్తాం. నేను మీకు అదే చెప్పాను, ద పీరియడ్ 13, 14, 15, 16 మీన్స్ 12 + 4 హౌ మచ్ ఇట్ విల్ బికమ్, టోటల్ 16 పీరియడ్స్ ఉన్నాయి. ఈ 16 పీరియడ్ లో నేను 13th పీరియడ్ ఓపెన్ చేశాను. నేను ఇప్పుడు 13th పీరియడ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మార్చ్ మంత్ ఓన్లీ. నేను 13th పీరియడ్ ని నేను 5th of April లో ఓపెన్ చేశాను. దెన్ 6th of April then close it 2022 closed the 13th period. ఓకే, దెన్ ఓన్లీ ఆడిటర్స్ కోసం ఓన్లీ 1 డే మాత్రమే మనం పీరియడ్ అనేది ఓపెన్ చేసినాము. దెన్ అగైన్ ద ఆడిటర్స్ ఆన్ 10th of April 2022 again auditors want to post some adjustment entries. మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనం 14th పీరియడ్ అనేది ఓపెన్ చేస్తాము. 14th పీరియడ్ ఓపెన్ చేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేటువంటిది ఓకే మనకు 1 or 2 days ఓపెన్ చేసుకొని దెన్ వీ కెన్ క్లోజ్ దట్ స్పెషల్ పీరియడ్స్. అంటే మీన్స్ వీ కెన్ ఓపెన్ 4 స్పెషల్ పీరియడ్స్. మనకు ఈ 4 స్పెషల్ పీరియడ్స్ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ మార్చ్ మంత్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ స్పెషల్ పీరియడ్స్ లో పోస్ట్ చేసిన ఎంట్రీస్ అన్ని ఈ మార్చ్ మంత్ లోకి వెళ్ళిపోతాయి. సో మార్చ్ మంత్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఆ ఎంట్రీస్ ఏవైతే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేశామో అవి మనకు ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు ప్రిపేర్ చేసేటప్పుడు అక్కడ మనకు చూపిస్తాయి ఆ యొక్క ట్రాన్సాక్షన్స్. ఓకే, ఫర్ దట్ ఈస్ ద రీజన్ ఇన్ SAP we have the transaction, we have the
concept is a special periods concept. Okay, special periods. Why do we require the special periods? Why do we require is a normal periods వచ్చేసి మనము డే టు డే పోస్టింగ్స్ ప్రతి ఒక్క బిజినెస్ ఆర్గనైజేషన్ కి కామన్ అది. ఓకే, ఈ రోజు మీరు వచ్చేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారు, మనీ ట్రాన్స్ఫర్ చేశారు. సో మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఏమవుతుంది, ఈ రోజుతో ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేశారు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అది ఏ రోజు ఏ డేట్ అనేటువంటిది ఉంటుంది. సో దట్ ఈస్ మీన్ బై ద పీరియడ్. Then for special periods is for the auditing purpose only. Remember, special periods are the part of the for auditing purpose only. Okay, so ఇది మీకు క్లియర్ గా ఉందా, లేకుంటే ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉందా స్పెషల్ పీరియడ్ నార్మల్ పీరియడ్స్ కి సంబంధించి? సార్ ఇప్పుడు చెప్పు మనకి మన ఇండియాలో వచ్చేసి మనకి మన ఇయర్ ఫాలో అవుతారు సార్, ఏప్రిల్ టు 31st మార్చ్ వరకు ఫాలో అవుతారు. కేస్ ఫారెన్ కంపెనీస్ ఉన్నాయి కదా సార్, అకౌంటింగ్ పీరియడ్ రైట్ సార్, క్యాలెండర్ ఇయర్ వాళ్ళు జాన్ టు డిసెంబర్ ఫాలో అవుతారు. శ్రీకాంత్ కరెక్టే. మన ఎస్ఏపిలో ఇంకోటి ఏంటంటే మనకు సపోజ్ మనకు ఏప్రిల్ మనం ఏమనుకుంటున్నాము, ఫస్ట్ పీరియడ్ మనకి ఎప్పుడవుతుంది, ఏప్రిల్ అవుతుంది. ఓకే, ఏప్రిల్ నుంచి మనకు డిసెంబర్ వరకు 9 పీరియడ్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ మనకు జాన్ టు మార్చ్ వచ్చేసి 10, 11, 12 అవుతుంది. అంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వచ్చేసి 2000 సపోజ్ మనం 2023లో ఉన్నాము. మనం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మనకు ఇయర్ 2023 ఉంటుంది. ఓకే, సపోజ్ 2022 ఉంటుంది. దెన్ మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వచ్చేసి 2023 ఫైనాన్షియల్ 2023 మనం అంటే ఇయర్ మారిపోతుంది. అది మనకు సిస్టమ్ కు ఎలా తెలుస్తుందంటే మన ఎస్ఏపిలో మనకు ఒక ఫంక్షనాలిటీ ఉంది, ఇయర్ షిఫ్టింగ్ ఫంక్షనాలిటీ ఉంది. అంటే ఇయర్ మనకు నెక్స్ట్ ఇయర్ అయిపోయినా కూడా 2023 అయినా కూడా మనం అక్కడ మైనస్ అనేది ఇస్తాము. మైనస్ మీనింగ్ ఈజ్ అ ఇయర్ షిఫ్టింగ్, అంటే ఇయర్ షిఫ్ట్ అయింది కానీ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్లు 2023లో పోస్ట్ అవుతున్నాయి. కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే 2022 అండ్ 23 మాత్రమే. ఓకే, అంటే మనకు అది సిస్టమ్ మనకు అలా అర్థం చేసుకుంటుంది. ఓకే, దెన్ ఐ విల్ షో యూ దట్ వన్. అది కాదు సార్ నా డౌట్. ఇప్పుడు హెడ్ ఆఫీస్ అనేది ఇండియాలో ఉంది సార్, ఒక బ్రాంచ్ అనేది ఫారిన్ లో ఉంది సార్. ఓకే సార్, హెడ్ ఆఫీస్ ఫాలోయింగ్ ఏప్రిల్ టు మార్చ్ సార్, బ్రాంచ్ ఆఫీస్ ఫాలోయింగ్ డిఫరెంట్ అకౌంటింగ్ పీరియడ్ సార్. హౌ టు రికగ్నైజ్ అది మనకు ఓకే, ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎస్ఏపిలో ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఓకే, ప్యారలల్ లెడ్జర్ కాన్సెప్ట్ అనేది ఉంది. ఓకే, సో 2 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఓకే, నువ్వేం చెప్పావు ఇక్కడ, ఓకే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఉన్న దానికి వచ్చేసి డిఫరెంట్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి, మన ఇండియాలో వచ్చేసి డిఫరెంట్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. అప్పుడు నీకు కావాలంటే దెర్ ఆర్ 2 ఆప్షన్స్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్. ఆప్షన్ నంబర్ 1 ఈజ్ you can follow different chart of accounts. ఓకే, దెన్ ఆప్షన్ నంబర్ 2 మీకు డిఫరెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయినా ఫాలో కావచ్చు. అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆ కంపెనీ కోడ్కి వేరు, ఈ కంపెనీ కోడ్కి వేరు. లేదు నాకు యూనివర్సల్ గా ఇఫ్ యూ వాంట్ టు ఫాలో సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అన్ని పోస్టింగ్ పీరియడ్స్ కామన్ గా ఉండాలి. కానీ నువ్వు రికగ్నిషన్ ఎలా చేస్తావంటే మనకు ఎస్ఏపిలో మనకు ప్యారలల్ లెడ్జర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. మనకు వచ్చేసి ప్యారలల్ లెడ్జర్ కాన్సెప్ట్ ఏంటంటే నీకు వేరే కంట్రీలో ఉన్న కూడా నీకు ఆ కరెన్సీలో మాత్రమే నువ్వు రిపోర్టింగ్ అనేది తీయాలి. Okay, now we have the concept is a parallel ledger concept. Parallel ledger ఏంటంటే ఇండియాలో వచ్చేసి మనకు ఇండియా వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్, రిమెంబర్ ఏప్రిల్ టు మార్చ్ ఉంది. దెన్ యుఎస్ లో సపోజ్ వచ్చేసి యుఎస్ ఉంది, యుఎస్ వచ్చేసి వాడేమంటాడు జాన్ టు డిసెంబర్ అంటాడు. ఓకే, కానీ ఇక్కడ మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి, మనకు రెండిట్లలో బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఈ జనవరి టు డిసెంబర్ సంబంధించి సపరేట్ గా ఫాలో అవ్వాలి, ఏప్రిల్ టు మార్చ్ కి సంబంధించి సపరేట్ గా మనకు రిపోర్ట్స్ అనేది డ్రా చేయాలి. అప్పుడు మనకి ఏంటంటే మన ఎస్ఏపిలో మనకు ప్యారలల్ లెడ్జర్ కాన్సెప్ట్ అనేది ఉంది. ఓకే, ఈ ప్యారలల్ లెడ్జర్ కాన్సెప్ట్ ని యూజ్ చేసి we can recognize the reports and we can draw the financial statements. Okay, Srikanth, is it clear for you? Hello సార్. ఓకే సార్, లీప్ ఇయర్స్ ఉంటాయి కదా సార్, ఏది
లీప్ ఇయర్ సార్, లీప్ ఇయర్స్ ఫిబ్రవరి 28 days 29 days ఇలా ఉంటుంది ఫైన్. కదా సార్. అది ఫైన్. అది నో ప్రాబ్లం. మనం ఎప్పుడైతే మనం పీరియడ్ కి సంబంధించి నేను చూపిస్తాను. నీకు లీఫ్ ఇయర్స్ ఉన్నా కూడా సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది అనేటువంటిది నేను నీకు చూపిస్తాను. /OB29 ఇక్కడికి వెళ్తే మనము ప్రతి పీరియడ్ కి ఎన్ని డేస్ ఉన్నాయనేటువంటిది మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి మనం అక్కడ. ఓకే, మనం మెన్షన్ చేయకుంటే సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది? సపోజ్ నేను ఇక్కడ V3 తీసుకుంటా. ఓకే, ఇక్కడ చూడండి 12 నార్మల్ నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి, 4 స్పెషల్ పీరియడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నీకు నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఇక్కడ చూడు, పీరియడ్స్ నేను క్లిక్ చేస్తే ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్ గా జనవరి డిసెంబర్ ఓకే, జనవరి ఫిబ్రవరి మార్చ్, జాన్ టు డిసెంబర్ ఇక్కడ వచ్చేసి నీకు ఓకే మంత్స్ వచ్చేసి. ఇక్కడ మనకు 4th వచ్చేసి ఏప్రిల్ వచ్చేసి మనకు ఫస్ట్ పీరియడ్ అవుతుంది మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. ఓకే, రిమెంబర్ నువ్వు ఇప్పుడు లీఫ్ ఇయర్ అనుకున్నావు, ఇక్కడ 29 డేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం. ఇక్కడ చూసి పీరియడ్ 11 వచ్చేసి మనకు 29 డేస్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసాం. ఓకే, 29 డేస్ ఆర్ 28 డేస్ అనేటువంటిది సిస్టమ్ విల్ టేక్ అకార్డింగ్ టు ద ఫైనాన్షియల్ ఇయర్. మనం ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకే 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 ఓకే, ఇది మెన్షన్ చేయకుండా సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది? ఓకే, ఇప్పుడు జనవరికి వచ్చేసి నాకు 31 డేస్ ఉన్నాయి, ఫిబ్రవరికి 29 డేస్ అని చెప్పాను. ఓకే, మార్చికి 31 డేస్. దెన్ వి మస్ట్ హ్యావ్ టు మెయింటైన్ ద హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ మంత్. వి మస్ట్ హ్యావ్ టు స్పెసిఫై. అదే విధంగా ఇయర్ షిఫ్టింగ్ ఫంక్షనాలిటీ అని నేను చెప్పాను. ఇయర్ షిఫ్టింగ్ which are transactions also relevant for the we must have to do all these things, otherwise how system will understand? System will not understand. Okay, now okay Srikanth, we clear కదా ఇప్పుడు? Yes sir, clear sir. Okay, now what we okay Srikanth, no problem. I think your is a valid question only, but I have to clarify. Okay, first what we need to do, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మన యొక్క కంపెనీ ఏ ఫిజికల్ ఇయర్ ఫాలో అవుతుంది అంటే 4 స్పెషల్ జాన్ టు డిసెంబర్ ఫాలో అవుతుందా, ఏప్రిల్ టు మార్చ్ ఫాలో అవుతుందా? ఫస్ట్ మనము వేరియంట్ ని డిఫైన్ చేయాలి. ఓకే, దెన్ ఫస్ట్ వీ నీడ్ టు డిఫైన్ ద వేరియంట్ ఫర్ అవర్ కంపెనీ కోడ్. ఓకే, దెన్ నేను ఏం చేస్తానంటే నేను కాపీ చేస్తాను దీన్ని. ఐ విల్ కాపీ దిస్ వన్, మీన్స్ నో నీడ్ టు క్రియేట్ ద న్యూ వన్. ఓకే, ఫర్ నాగార్జున గ్రూప్ ఐ విల్ కాపీ దిస్ వన్, ఎందుకంటే మనకు ఉంది కాబట్టి దెన్ వీ కెన్ కాపీ. Okay, no need to create the separate. Then Nagarjuna group, saved it. Then we have created the variant, means mana company code April to March follow అవుతుంది అనేది మనము డిఫైన్ చేసాం. Then we need to assign this one to our company code. We need to assign this to our company code. Then P37. దెన్ మనం ఏదైతే మనం ఫిజికల్ ఇయర్ డిఫైన్ చేసామో వి నీడ్ టు అసైన్ దట్ టు అవర్ కంపెనీ కోడ్. ఓకే, మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం NJ. దెన్ సేవ్ ఇట్. మనం ఇప్పుడు పోస్టింగ్ పీరియడ్ ని మన ఫైనాన్షియల్ ఇయర్ ఏది అని మనము డిఫైన్ చేసాము. దెన్ ద నెక్స్ట్ వన్, మనం ఫైనాన్షియల్ ఇయర్ మనము ఏప్రిల్ టు మార్చ్ అని చెప్పాము, కానీ ఇప్పుడు మనం ఏ పీరియడ్ లో ఉన్నాము? నవ్ వీఆర్ ఇన్ జూలై మంత్. జూలై మంత్ ఏమవుతుంది మనకు? 4th పీరియడ్. అంటే మనకు 4th పీరియడ్ కి సంబంధించి మాత్రమే మనము బిజినెస్ ట్రాన్సాక్షన్ లో అలో చేయాలి. ఓకే, అదే విధంగా ఆగస్టు కానీ జూన్ కానీ, అంటే జూన్ వరకు మనం ఆల్రెడీ క్లోజ్ చేసిన పీరియడ్స్, ఎందుకంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసినారు ఆ యొక్క పీరియడ్ కి సంబంధించి. దెన్ గో టు ద ఓకే ఫర్, అంటే ఏ పీరియడ్ ఓపెన్ ఉంది, ఏ పీరియడ్ క్లోజ్ ఉంది, మనం ప్రతి అకౌంట్ వైజ్ గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఐ విల్ షో యూ. Now in SAP, now we have defined the physical year variant and we have assigned that company code. The next one is a open and closed posting periods. What is mean by open and closed posting periods? Okay, suppose for example now we are in July month. Okay, July 2022 నేను జూలై 2022 కి సంబంధించి మాత్రమే నేను బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి, ఎందుకంటే మనము జూలైలో ఉన్నాం. నౌ వీఆర్ ఇన్ జూలై మంత్. ఓకే, దెన్ రిమెంబర్ నాకు జూన్ లో నేను
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్ మంత్‌కి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తానంటే బిజినెస్ అనేటువంటిది అగ్రీ చేయదు. ఎందుకు అగ్రీ చేయదంటే జూన్ అనేటువంటిది మనము జూన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. జూన్ పీరియడ్ అనేటువంటిది కంప్లీట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. నౌ జూన్ 1 నుంచి జూన్ 30 వరకు ఏదైతే మనం సేల్స్ అయ్యుండొచ్చు, పర్చేజ్ అయ్యుండొచ్చు, ఓకే పేమెంట్స్ అయ్యుండొచ్చు, ఇన్‌కమింగ్ పేమెంట్స్ అయ్యుండొచ్చు. వాటెవర్ ఇట్ మే బి దానికి సంబంధించి మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసాం. అంటే ఆ పీరియడ్‌కి సంబంధించి ఓకే ఎన్ని ట్రాన్సాక్షన్‌లు జరిగినాయి. అంటే వెదర్ ద ఆర్గనైజేషన్ ఈస్ ఓకే వాట్ ఈస్ ద పెర్ఫార్మన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు దిస్ పర్టిక్యులర్ పీరియడ్. ఈ పీరియడ్ యొక్క పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి వి హావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ జూన్ మంత్. దెన్ ఇప్పుడు మనం జూలైలో ఉన్నాము. జూలై మంత్‌లో ఉన్నా కూడా నేను జూన్ మంత్ ట్రాన్సాక్షన్‌లు పోస్ట్ చేస్తానంటే బిజినెస్ అనేది అగ్రీ చేయదు. ఎందుకు అంటే వి హావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. ఓకే. ఆల్రెడీ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని మనం ప్రిపేర్ చేసినాము. సో దెన్ వి కెన్ నాట్ ఎంటర్‌టైన్ టు పోస్ట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. మళ్ళీ ఇప్పుడు జూన్ మంత్‌లో నేను సింగిల్ రూపీ పోస్ట్ చేసినా కూడా మళ్ళీ ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రిపేర్ చేయాలి. సో దట్ ఇట్ విల్ టేక్ ద టైమ్. సో దట్ ఈస్ ద రీజన్ బిజినెస్ ఏం చెప్తుందంటే నౌ ఐ డు నాట్ వాంట్ టు ఓకే పోస్ట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ ద ప్రీవియస్ పీరియడ్. అంటే ప్రీవియస్ పీరియడ్స్ ఏదైనా గాని ఏప్రిల్ అయ్యుండొచ్చు, మార్చ్ అయ్యుండొచ్చు, జూన్ అయ్యుండొచ్చు. ఓకే. ఈ పీరియడ్స్‌ని కంప్లీట్‌గా నేను క్లోజ్ చేసేస్తాను. అంటే ఎవరైనా ఇన్ కేస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తే కూడా సిస్టమ్ అనేటువంటిది అలో చేయదు. ఎర్రర్ ఇస్తుంది. ఓకే. నేను నీకు అది చూపిస్తాను. నౌ మనకు ఓన్లీ జులై పీరియడ్ మాత్రమే ఈ కరెంట్ పీరియడ్ మాత్రమే ఓపెన్ ఉండాలి. ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా షుడ్ నాట్ అలో టు యూజర్స్. ఎందుకంటే ఫ్యూచర్ పీరియడ్ కూడా క్లోజ్ అయి ఉంటుంది. దెన్ నౌ ఓపెన్ అండ్ క్లోజ్డ్ పోస్టింగ్ పీరియడ్స్. మనకు ఓపెన్ అండ్ క్లోజ్డ్ పోస్టింగ్ పీరియడ్స్ మనకి ఎలా ఉంటుందంటే కంట్రోల్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ పోస్టింగ్ పీరియడ్స్ కంట్రోల్స్ మనకి ఎలా ఉంటాయంటే కంట్రోల్స్ మీన్స్ వి కెన్ కంట్రోల్ GL accounts postings, GL account postings. Remember, one is the GL account posting. Then we can control asset accounting postings. Then we can control vendor and customer vendor postings. Then we can control customer postings also. Remember, then we can control the material postings. Remember, మనకు ఎన్ని విధాలుగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ పీరియడ్స్ అంటే మనము 5 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి మనకు వచ్చేసి మన ఎస్ఐపిలో వచ్చేసి జిఎల్, అసెట్, వెండర్, కస్టమర్, మెటీరియల్. అంటే ఇది మీనింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జూలై మంత్‌కి సంబంధించి నేను మెటీరియల్ పర్చేజెస్‌కి సంబంధించి ఎంట్రీస్ నాకి పోస్ట్ చేయకూడదు. నేను కట్ ఆఫ్ డేట్ వచ్చేసి నాకు 27థ్ ఆఫ్ జులై అనుకోండి సపోజ్. ఓకే. 26థ్ ఆఫ్ జులై అనుకోండి. సపోజ్ 27థ్ నుంచి ఈ 31st ఆఫ్ జులై వరకు నాకు ఎంట్రీస్ అనేది సిస్టమ్‌లో మెటీరియల్‌కి అంటే మెటీరియల్ పర్చేజెస్‌కి సంబంధించి గాని, ఓకే మెటీరియల్ ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి గాని ఎంట్రీస్ అనేది అప్డేట్ అవ్వకూడదు నా సిస్టమ్‌లో. ఎందుకంటే మేబీ బికాస్ ఆఫ్ సమ్ మేనేజ్మెంట్ డెసిషన్. ఓకే. సో నాకు ఈ ఎంట్రీస్ నేను ఎలా రిస్ట్రిక్షన్ చేస్తానంటే హౌ కెన్ ఐ కంట్రోల్ ద మెటీరియల్ రిలేటెడ్ పోస్టింగ్స్ అంటే దెన్ వీ కెన్ హ్యావ్ ద మనకు ఎస్ఐపిలో వీ హ్యావ్ ద ఫంక్షనాలిటీ టు కంట్రోల్ దిస్ పోస్టింగ్స్. అదే విధంగా కస్టమర్‌కి అయ్యుండొచ్చు, వెండర్‌కి అయ్యుండొచ్చు, అసెట్‌కి, జిఎల్‌కి. ఓకే. నౌ లెట్ us go and see how we can control the postings. Now let's see. Then /n PRO financial accounting global settings document, then posting periods. Here you can see post define. First we have to define the variant for posting periods. Then I will define posting period variant of Nagarjuna. I will keep it. Then save it. So ఈ posting period ni we have to assign this posting period variant to కంపెనీ కోడ్. అసైన్ వేరియంట్ టు కంపెనీ కోడ్ అంటే మనకు ఎలా తెలుస్తుంది ఏ పీరియడ్ ఓపెన్ అయింది అనేటువంటిది. దెన్ వేరియంట్.
then this is our variant, then you can assign, enter and save it. ఓకే, నౌ ఇప్పుడు మనము ఈ వేరియంట్ ని క్రియేట్ చేసాము, ఈ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. కానీ మనకు ఏ పీరియడ్ ఓపెన్ ఉంది, నేను కంట్రోల్స్ చెప్పాను, హౌ వి కెన్ సీ ద కంట్రోల్స్. దెన్ ఇక్కడ చూడండి, దెన్ దట్స్ వాట్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. ఓకే, దట్స్ వాట్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. ఫస్ట్ లెట్ మీ కాపీ దిస్ వన్. ఓకే, let me explain. ఓకే, నేను ఆల్రెడీ ఉన్నవి కాబట్టి నేను కాపీ చేస్తాను, కాపీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నో నీడ్ టు క్రియేట్ ద న్యూ వన్, ఎందుకంటే మీ ఉన్న వాటినే కాపీ చేసుకునండి మీకు. కానీ మీకు కొత్తగా క్రియేట్ చేయాలంటే యూ కెన్ ట్రై ఇట్, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ వన్. హియర్ వీ హ్యావ్ టు చేంజ్ ద ఒక వేరియంట్. మన వేరియంట్ ఏంటి అంటే, మన వేరియంట్ వచ్చేసి NAGR. ఓకే, మన వేరియంట్ వచ్చేసి ఇది. దెన్ ఆఫ్టర్ చేంజింగ్ దిస్ వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద, అంటే నువ్వు క్రియేట్ చేసినా కూడా సేమే, కానీ మనకు టైం సేవ్ అవుతుంది మనం కాపీ చేసుకుంటే. ఓకే, నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. నౌ ద మీనింగ్ అకౌంట్స్ హియర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అకౌంట్స్ వచ్చేసి ఏంటి, మన కంట్రోల్స్. రిమెంబర్, అసెట్ కి సంబంధించి నేను కంట్రోల్స్ ఎలా చేసుకుంటానంటే, హియర్ నౌ యూ కెన్ సీ హియర్ ఇక్కడ చూడండి, మనకు ఎన్ని టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. అసెట్స్ ఉంది, కస్టమర్ ఉంది, వెండర్ ఉంది, మెటీరియల్ ఉంది, GL ఉంది. కాంట్రాక్ట్స్ అకౌంట్స్ ఇస్ సపరేట్ మాడ్యూల్. ఓకే, మనకి ఇది అవసరం లేదు. ఓకే, నౌ నేను అసెట్ కి సంబంధించి ట్రాన్సాక్షన్లు కంట్రోల్ చేయాలి అంటే, సపోజ్ మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మెటీరియల్ కి సంబంధించి నేను ఏం చేస్తానంటే, నేను పీరియడ్ వచ్చేసి ఇక్కడ ఫ్రమ్ పీరియడ్ వచ్చేసి 3 ఇస్తాను, లేకుంటే ఫ్రమ్ పీరియడ్ వచ్చేసి 3, 2 పీరియడ్ వచ్చేసి కూడా 3నే ఇస్తాను. 3 అంటే ఏంటి, మనకు ఏప్రిల్, మే, జూన్, అంటే జూన్ పీరియడ్ కి మాత్రమే నేను పీరియడ్స్ క్లోజ్ చేశాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 ఇచ్చాను అనుకోండి, 5 ఇచ్చాను ఇక్కడ. 5 ఇస్తే ఏంటి, నేను ఆగస్ట్ పీరియడ్ కి నేను పీరియడ్స్ ఓపెన్ చేశాను, కానీ నాకు ఓకే జూలై పీరియడ్ లో నేను పోస్ట్ చేయలేను. ఓకే, సో పీరియడ్ 1 ఇస్ ఏప్రిల్, 12 is the మార్చ్, దెన్ 13th పీరియడ్ ఇక్కడ చూడు, 13th 16th పీరియడ్ ఉంది. ఇది వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2022 కి సంబంధించినది. దెన్ ఇక్కడ చూడండి, అకౌంట్ ఆథరైజేషన్ గ్రూప్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీకు సెక్యూరిటీ టీమ్ అని నేను ఇక్కడ చెప్పాను. ఎక్కడ చెప్పాను మీకు, ఇక్కడ సెక్యూరిటీ టీమ్. the security team will assign the authorization to auditors to pass the adjustment entries. అంటే ఎప్పుడైతే సెక్యూరిటీ టీము ఆథరైజేషన్ అసైన్ చేస్తుంది, ఇక్కడ సపరేట్ ఆడిటర్స్ కి ఆథరైజేషన్ గ్రూప్ అని క్రియేట్ చేసి, ఆ గ్రూప్ లో ఆ ఆడిటర్స్ యొక్క ఐడిని ఇంక్లూడ్ చేస్తారు. అప్పుడు మనకు సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటుందంటే, ఈ ఆథరైజేషన్ గ్రూప్ కి ఈ పర్సన్ వ్యాలిడ్ పర్సన్ అని సిస్టమ్ ఈస్ గోయింగ్ టు రికగ్నైజ్ దట్ వన్. రిమెంబర్, ఓకే, నౌ యూ కెన్ సీ, నౌ GL అకౌంట్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నువ్వు కావాలి, ఈ ప్లస్ మీన్స్ ఇట్స్ అప్లికబుల్ ఫర్ ఆల్ మీన్స్. ఓకే, ఈ ప్లస్ మీన్స్ నువ్వు ఈ విధంగానైనా పెట్టుకోవచ్చు, అంటే కస్టమర్ కి, వెండర్ కి, GL కి, మెటీరియల్ కైనా, ప్రతి ఇండివిజువల్ అకౌంట్ టైప్ కైనా నువ్వు పోస్టింగ్ పీరియడ్స్ డిఫైన్ చేసుకోవచ్చు. లేదంటవా, ఇవన్నీ డిలీట్ చేసేసి ఓన్లీ ప్లస్ మాత్రమే పెట్టుకో. ప్లస్ మీన్స్ అన్నిటికీ, అసెట్స్ కి, వెండర్ కి, కస్టమర్ కి, అన్నిటికి సంబంధించి ఈ గ్రూప్ అనేటువంటిది అప్లికబుల్ మీన్స్ దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్. నౌ యూ కెన్ సీ హియర్, ఇఫ్ యూ వాంట్ సీ, ప్లస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్, అంటే ఇది అసెట్ గానీ, కస్టమర్ కి, వెండర్స్ కి అప్లికబుల్ ఫర్ ఆల్. నౌ ఎంటర్ ఇట్, దెన్ సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము, వి హ్యావ్ అసైన్డ్ పోస్టింగ్. మనకు ఫైనాన్షియల్ ఇయర్ డిఫైన్ చేసాము, మనకు ఏ పీరియడ్ ఇక్కడ చూడండి. రిమెంబర్, మెటీరియల్ కి సంబంధించి నేను పోస్టింగ్ పీరియడ్ 5th మాత్రమే అలో చేయాలి. నేను GL కి సంబంధించి కూడా నేను రెస్ట్రిక్షన్ పెడతాను. GL కి సంబంధించి కూడా నేను ఏం పెడతాను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3rd పీరియడే పెడతాను. 3rd అంటే జూన్ వరకు మాత్రమే నాకు అలో చేయాలి. జూలై మనము కరెంట్ పీరియడ్ లో ఉన్నాం కదా, మనకు పోస్టింగ్ చేసేటప్పుడు దెన్ విల్ సి వెదర్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ఆర్ నాట్. మీకు అప్పుడు ఎర్రర్ వస్తే మీకు అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రిమెంబర్, ఇక్కడ నేను 3rd పీరియడ్ మాత్రమే ఓపెన్ చేశాను, 4th పీరియడ్ నేను ఓపెన్ చేయలేదు. రిమెంబర్, డిఫైన్. ఓకే, వీ హ్యావ్ డిఫైన్డ్ అండ్ వీ హ్యావ్ ఓపెన్డ్ ద పీరియడ్స్. దెన్ నెక్స్ట్ వన్ is a then document types. Next one is a will define the back, then document type and number ranges. Okay, document type and number ranges. Document types ante enti, number ranges ante enti. Document types, document types and number ranges. Manaku suppose for example, okay, document types first manaku will discuss about what is document types.
డాక్యుమెంట్ టైప్స్. వాట్ ఈస్ ద డాక్యుమెంట్ టైప్స్? ఓకే. సో మనకు సపోజ్ వచ్చేసి మన బిజినెస్ ఆర్గనైజేషన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్కి సంబంధించి మన ఆర్గనైజేషన్స్ ప్రతిరోజు మన ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ ఏంటి, మన ఆర్గనైజేషన్ కొన్ని ప్రోడక్ట్ని సెల్ చేస్తుంది, పర్చేజ్ చేస్తుంది, ఎంప్లాయీస్కి ఏదైనా శాలరీస్ కావాలంటే శాలరీస్ పే చేస్తుంది, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉంటే పే చేస్తుంది, కొన్ని ట్యాక్సెస్ పే చేస్తుంది. ఓకే. సో మన ఎవ్రీ డే ప్రతిరోజు మన బిజినెస్ ఆర్గనైజేషన్ ఓకే ఈజ్ పెర్ఫార్మింగ్ ఏ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్, డిఫరెంట్ యాక్టివిటీస్. అంటే సేల్స్ అయ్యుండొచ్చు, పర్చేజ్ అయ్యుండొచ్చు, ఇన్కమింగ్ పేమెంట్ అయ్యుండొచ్చు, అవుట్ గోయింగ్ పేమెంట్ అయ్యుండొచ్చు, ట్యాక్సెస్ పేమెంట్స్ అయ్యుండొచ్చు, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ పేమెంట్స్ అయ్యుండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దెన్ how you can differentiate the transactions. Now for example sales undi. Okay, sales, purchases, then expenses అయ్యుండొచ్చు. ఎక్స్పెన్సెస్ అంటే మేబీ సాలరీస్ అయ్యుండొచ్చు, లేకుంటే ట్యాక్స్ పేమెంట్స్ అయ్యుండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. హౌ యూ కెన్ డిఫరెన్షియేట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్? మనకు ఈ సేల్స్ కి సంబంధించి నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే, మనకు ఎస్ఏపిలో ఎస్ఏపి హ్యాస్ ప్రొవైడెడ్ ద ఫంక్షనాలిటీ కాన్సెప్ట్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్స్. అంటే ఓకే, నా సేల్స్ కి సంబంధించి నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే, ద డాక్యుమెంట్ టైప్ ఈజ్ in SAP, okay, to differentiate the business transactions, we have the functionality. Okay, we have the concept document టైప్స్ ఇన్ ఎస్ఏపి. సో నాకు సేల్స్ కి సంబంధించి నేను ఎలా ఐడెంటిఫై చేస్తానో, ఇది సేల్స్ కి సంబంధించి ఈ ఎందుకంటే నువ్వు ఒకేసారి 100 ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేస్తావు, సేల్స్, పర్చేస్, ఎక్స్పెన్సెస్, రెవెన్యూస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నువ్వు ఎలా డివైడ్ చేస్తావు? ఐ మీన్ హౌ యూ కెన్ ఐడెంటిఫై ద హౌ యూ కెన్ డిఫరెన్షియేట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ మీన్స్. నౌ ఇఫ్ ఐ ఓపెన్ హియర్, go back, sorry, physical here, document number ranges here. Okay, document header, డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్. ఓకే, ఇక్కడ చూడండి, నాకు సపోజ్ సేల్స్ కి సంబంధించి అనుకున్నా, సేల్స్ కి సంబంధించి నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను ఆ ట్రాన్సాక్షన్ ఇది సేల్స్ అంటే, నౌ వేర్ ద డాక్యుమెంట్ టైప్ ఇస్ స్టార్టింగ్ విత్ డి వచ్చేసి కస్టమర్ కి సంబంధించి మనము డి ఉంటుంది. ఈవెన్ మీకు ఓపెన్ అండ్ క్లోజ్డ్ పోస్టింగ్ పీరియడ్ లో కూడా ఉంది. నేను కస్టమర్ ఇన్వాయిస్ నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను అంటే, డిఆర్ ఇస్ ద కస్టమర్ ఇన్వాయిస్. ఎప్పుడైతే నాకు డిఆర్ డాక్యుమెంట్ టైప్ తో ఇన్వాయిస్ పోస్ట్ అయిందో దట్ ఈస్ ద కస్టమర్ ఇన్వాయిస్. ఎప్పుడైతే డాక్యుమెంట్ టైప్ డిజెడ్ తో పోస్ట్ అయిందో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్. ఓకే, రిమెంబర్, నీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడు, కస్టమర్ డిఆర్ అని చెప్పాను నేను మీకు. వచ్చేసి డిఆర్ ఇస్ ద కస్టమర్ ఇన్వాయిస్. నేను మీకు అదే చెప్పాను, డిఆర్ ఇస్ ద కస్టమర్ ఇన్వాయిస్. మనకు డాక్యుమెంట్ ఇలా పోస్ట్ అవుతుంది. మీన్స్ దిస్ ఇస్ ద డాక్యుమెంట్ వాట్ ఇట్ హాస్ బీన్ పోస్టెడ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్. సి ఇక్కడ మనకి ఏమైంది, కస్టమర్ అనేటువంటి వాడు డెబిట్ అయ్యాడు, మన సేల్స్ అకౌంట్ క్రెడిట్ అయింది. మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇది ఓకే, మనకు 100 డాక్యుమెంట్లు ఉన్నాయి. 100 డాక్యుమెంట్లో ఈ డాక్యుమెంట్ దేనికి సంబంధించి అనేది హౌ వీ కెన్ ఐడెంటిఫై దట్ వన్? దెన్ with help of the document type we can identify is a DR is the customer invoice. ఈ డాక్యుమెంట్ దేనికి సంబంధించినది అంటే కస్టమర్ ఇన్వాయిస్ కి సంబంధించినది. రిమెంబర్. ఓకే, అదే విధంగా నాకు కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ అని చెప్పాను. ఓకే, నౌ యూ కెన్ సీ హియర్ డిజెడ్ ఇస్ ద కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్. ఇక్కడ నేను చెప్పాను. ఓకే, డిజెడ్ ఇస్ ద కస్టమర్ పేమెంట్, కస్టమర్ నుంచి మనకు ఇన్కమింగ్ పేమెంట్ వచ్చినది. నౌ యూ కెన్ సీ హియర్. ఓకే, కస్టమర్ అనేటువంటి వాడు, నౌ యూ కెన్ సీ హియర్ ద ఓకే సారీ డిజెడ్, ఐ విల్ సెలెక్ట్ డిజెడ్. నౌ యూ కెన్ సీ మన బ్యాంక్ అకౌంట్ డెబిట్ అయింది, కస్టమర్ అనేటువంటి వాడు క్రెడిట్ అయ్యాడు. ఇది మనం ఎలా చూస్తాం? దీనికి ఈ డాక్యుమెంట్ ఏది అంటే సి కస్టమర్ పేమెంట్, కస్టమర్ కి సంబంధించి ఇన్కమింగ్ పేమెంట్ మనకి ఈ డాక్యుమెంట్. సో టు డిఫరెన్షియేట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఎస్ఏపి వి హ్యావ్ ద డాక్యుమెంట్ టైప్. ఓకే, సో ప్రతి డాక్యుమెంట్ టైప్ కి మనం ఒక నంబర్ రేంజ్ అనేది అలొకేట్ చేస్తాము. ఎవ్రీ డాక్యుమెంట్ టైప్ షుడ్ హ్యావ్ ద నంబర్ రేంజ్. ఓకే, ఆ నంబర్ రేంజ్ అంటే మనకి సేల్స్ ఇన్వాయిస్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ కి సంబంధించి మనకు ఈ నంబర్ డాక్యుమెంట్ నంబర్ ఎలా ఉంటుందంటే దిస్ ఇస్ ద డాక్యుమెంట్ నంబర్. ఓకే, ఈ యొక్క ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు నాకు ఈ డాక్యుమెంట్ నంబర్ జనరేట్ అయింది. నెక్స్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? 8001 జనరేట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఏదైతే అవైలబుల్ నంబర్ ఉందో దెన్ ద సిస్టమ్ ఈస్ గోయింగ్
to consider that one and it will take that one, that number only. Okay, now this is the okay. So the document types గురించి మీకు క్లియరా, ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలా? ఐ మీన్ శ్రీకాంత్ అండ్ శివ, నేత్ర అండ్ అశోక్ ఆల్సో. ఓకే సార్. సార్ ఇది డాక్యుమెంట్స్ టైప్ అన్నారు కదా సార్, మనకి SAP లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్బిల్ట్ గా ఉంటాయి సార్? అంటే ఓకే, ఇక్కడ మనకు చూడు శ్రీకాంత్, మనకు 657 ఇన్బిల్ట్ గా ఉన్నాయి. ఓకే, నీకు కావాలంటే ఇఫ్ ద ఆర్గనైజేషన్ మన బిజినెస్ రిక్వైర్మెంట్ కావాలంటే యూ కెన్ క్రియేట్ ఆల్సో. మీకు కావాలంటే మీరు కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు శ్రీకాంత్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ శ్రీకాంత్? హౌ టు క్రియేట్ సార్? Then you can straight forward, you can select and copy this one. Suppose for example you can change the suppose ZZ. Okay, no a number range assign cheyalanuntunnavu, you need to decide that one. What is the reversal document functionality? I will explain you all the things one by one. Okay, now ZZ, see now customer invoice, instead of customer invoice, suppose for the okay other incomes. Okay, you can create it and save it. Okay, ZZ create అయిపోయింది. Okay, it is the same way you need to follow. Company convenience can be changed document types, sir. No, Srikanth, company requirement బట్టి document type change చేసుకోవచ్చు సార్? చేసుకోవచ్చు శ్రీకాంత్, చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి పాసిబుల్ శ్రీకాంత్, అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా స్టాండర్డ్ ఫంక్షనాలిటీ, వాట్ స్టాండర్డ్ SAP హ్యాస్ బీన్ డెలివర్డ్. కానీ ఒకటైతే చెప్తా శ్రీకాంత్, 99% ఆఫ్ ద ఆర్గనైజేషన్ విల్ ఫాలో ద స్టాండర్డ్ ఓన్లీ. ఓకే, ఎందుకు అంటే ఓకే ఆల్రెడీ స్టాండర్డ్ SAP అనేటువంటిది ప్రొవైడ్ చేసింది మనకు ఫంక్షనాలిటీ. ఓకే, మళ్ళీ మనము కొత్తగా క్రియేట్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఫాలో అయ్యేది ఇట్ విల్ బి కన్ఫ్యూజ్. అంటే మళ్ళీ మనకు దానికి సపరేట్ వ్యాలిడేషన్ అనేది పెట్టుకోవాలి, సపరేట్ గా మళ్ళీ మనకు సపరేట్ ఎఫర్ట్స్ టు బి రిక్వైర్డ్ ఫర్ దట్ వన్ టు డిటర్మైన్ దట్ డాక్యుమెంట్. ఓకే ఓకే, సో నేను ఇప్పుడు కస్టమర్ కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, దెన్ మనకు జనరల్ డాక్యుమెంట్ నెంబర్స్ ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చా, లేకపోతే ఇన్బిల్ట్ గా వస్తుందా? లేదు శ్రీకాంత్, నేను అదే చెప్పబోతున్నాను. నేను డాక్యుమెంట్ నంబర్ రేంజెస్ కి ప్రతి ఇయర్ కి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కి మనము క్రియేట్ చేసుకోవాలి. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శ్రీకాంత్, నెక్స్ట్ నేను అక్కడికే వస్తున్నాను. ఓకే, లెట్ మీ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద థింగ్స్ శ్రీకాంత్. ఓకే నౌ ఇప్పుడు నేను GL అకౌంట్ కి సంబంధించి డాక్యుమెంట్ టైప్స్ డిఫైన్ చేస్తున్నాను. ఓకే నౌ ఇప్పుడు చూడండి, GL అకౌంట్ డాక్యుమెంట్ ఏంది అంటే SA. ఓకే, సో ఇప్పుడు జనరల్ లెడ్జర్ అకౌంట్ కి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్లు పోస్ట్ అవుతున్నాయో ఆ డాక్యుమెంట్ టైప్ SA తో పోస్ట్ అవుతాయి. అంటే ఓకే నౌ డాక్యుమెంట్ టైప్ SA ఈజ్ ఫర్ ద జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ పోస్టింగ్స్, రిమెంబర్. ఓకే, ఈ డాక్యుమెంట్ టైప్ SA తో పోస్ట్ అయ్యేటప్పుడు ఈ నంబర్ రేంజ్ 01 ఉంది. ఈ 01 కి మనము డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం. నేను చూపిస్తాను నీకు, ఐ విల్ షో యూ విత్ ఎగ్జాంపుల్, యూ డోంట్ వరీ. FBL 3N నేను ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఎందుకంటే ఇవి ఆల్రెడీ నేను చేశాను కాబట్టి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో ఇక్కడ మనకు ఈ GL అకౌంట్ కి సంబంధించి డాక్యుమెంట్ SA పోస్ట్ అయింది. SA తో డాక్యుమెంట్ టైప్ SA డాక్యుమెంట్ నంబర్ 1 పోస్ట్ అయింది. రిమెంబర్, ప్లీజ్ అండర్స్టాండ్ హియర్. ఓకే, డాక్యుమెంట్ నంబర్ 1 అనేది పోస్ట్ అయింది. దీనికి డాక్యుమెంట్ టైప్ ఏం మనం స్పెసిఫై చేసాము, డాక్యుమెంట్ టైప్ SA కి డాక్యుమెంట్ నంబర్ 1 పోస్ట్ అయింది. ఇది ఎక్కడి నుంచి మనకు డిటర్మైన్ చేస్తుంది సిస్టమ్, మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ OBA 7. ఓకే సారీ ఫ్యాషన్ FBN1. ఓకే, నేను ఫస్ట్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ లాజిక్ తర్వాతకి మీరు ఎలా అర్థం చేసుకోండి. సో ఈ డాక్యుమెంట్ టైప్ SA కి నంబర్ రేంజెస్ 01 అసైన్ చేశాను. ఇక్కడ వరకు మాత్రమే మీరు అర్థం చేసుకోండి. నౌ డాక్యుమెంట్ టైప్ SA ఈజ్ హ్యావింగ్ ద నంబర్ రేంజ్ 01. ఓకే, నౌ ఐ విల్ గో టు FBN1. The company code is what is the company code? Company code is the ADNP. Okay, for this one
ఇక్కడ చూడండి డాక్యుమెంట్ 1కి ఏం 01కి ఏం అసైన్ చేశాను 2022 ఫైనాన్షియల్ ఇయర్కి డాక్యుమెంట్ ఎప్పుడైతే జిఎల్కి సంబంధించి పోస్ట్ అయిందో అప్పుడు నాకు ఫ్రమ్ నంబర్ వచ్చేసి 1 నుంచి 1999 వరకు నాకు ఈ నంబర్ రేంజెస్ నాకు అంటే ఈ జిఎల్కి సంబంధించి ఈ నంబర్ రేంజ్ని తీసుకోమని మనం సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చామంటే ఈ 01కి వచ్చేసి ఈ నంబర్ రేంజ్ అసైన్ చేశాను. సో ఈ నంబర్ రేంజ్ మనకి ఎక్కడ అసైన్ అయింది ఈ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్లో ఇక్కడ మనకు నంబర్ రేంజ్ అసైన్ అయింది. ఈ నంబర్ రేంజ్కి మనము నంబర్ అంటే నంబర్స్ అనేది డాక్యుమెంట్ నంబర్స్ అనేది అసైన్ చేసాము. సో మనము ఈ డాక్యుమెంట్ని పోస్ట్ చేసేటప్పుడు మనము డాక్యుమెంట్ టైప్ ఎస్ఏని యూజ్ చేసినాము. ఓకే, ఎస్ఏని యూజ్ చేయడం వల్ల ద సిస్టమ్ హ్యాస్ డిటర్మైన్డ్ ద డాక్యుమెంట్ అండ్ పోస్టెడ్ అండ్ క్రియేటెడ్ ద నంబర్ 1. Okay, this is the logic. Okay, how system is going to determine. And also remember our document numbers prati samvatsaramu manam it's a valid only for particular financial year only. Okay, remember the document types are valid only for that particular financial year only. Okay, remember. Okay, then document types are 2 types. One is the internal number range, another one is the external number range. Internal number range enti meaning ఏంటంటే సపోజ్ వచ్చేసి నేను డాక్యుమెంట్ 1ని పోస్ట్ చేశాను. ఇక్కడ సిస్టమ్ ఆటోమేటిక్గా డాక్యుమెంట్ నంబర్ 1 అనేటువంటిది అలొకేట్ చేసింది. ఇక్కడ నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఉన్న నంబర్ ఏంటి 2 మీన్స్ సిస్టమ్ ఆటోమేటిక్గా కన్సిడర్ చేస్తుంది. ఇంటర్నల్ నంబర్ ఏంటంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3, ఇప్పుడు 16 వరకు నేను యూజ్ చేశాను. నెక్స్ట్ అవైలబుల్ నంబర్ ఇస్ 17 అనేది యూజ్ చేస్తుంది. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ గా సిస్టమ్ ఆటోమేటికలీ విల్ గెట్ అలొకేట్ ద నంబర్. దెన్ ఎక్స్టర్నల్ అంటే ఏంటి ఎప్పుడైతే మనం ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నామో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ మీన్స్ ద సిస్టమ్ ఓకే ఎప్పుడైతే మనం డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్కి సంబంధించి నంబర్ని మనము మాన్యువల్గా మనము అలొకేట్ చేయాలి. ప్రతిసారి మనము మాన్యువల్గా నంబర్ని ఎంటర్ చేయాలి. సో ప్రతిసారి మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అందుకోసమని మోస్ట్ ఆర్ ద కేసెస్ 99% ఇన్ ద డాక్యుమెంట్ is a internal number ranges only. Remember, okay, ఇది internal and external number ranges. Then come back ఇక్కడ ఓకే ఇది డాక్యుమెంట్ టైపు, ఇది నంబర్ రేంజెస్ గురించి క్లియర్ మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏబి, ఇక్కడ రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఏబి ఉంది. ఎందుకు ఏబి ఉంది? రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి మనకు ఎస్ఏపిలో? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద రివర్సల్? ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ టైప్ గురించి చెప్పాను, మీకు నంబర్ రేంజెస్ గురించి కూడా ఆల్రెడీ క్లారిఫై చేశాను. నంబర్ రేంజెస్ గురించి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నంబర్ రేంజ్ అండ్ ఆల్సో హౌ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు డిటర్మైన్ ద నంబర్ రేంజెస్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ద రివర్సల్ డాక్యుమెంట్. రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఎందుకు మనకు రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఉందంటే సపోజ్ నేను విత్ ఎగ్జాంపుల్ నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఎగ్జాంపుల్. నౌ 1st of July 22 okay the user has been posted a document with value let's say for example 1000 rupees. 1000 rupees తో ఒక యూజర్ అనేటువంటి వాడు ఒక డాక్యుమెంట్ ని మన సిస్టమ్ లో పోస్ట్ చేశాడు. ఏదో ఒక బిల్ వచ్చింది, ఆ బిల్లుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన సిస్టమ్ లో రికార్డ్ చేశాడు. దెన్ ఆన్ 10th of July the user has realized that the posted document was wrong. The posted document document amount was wrong. Okay, wrong గా ఎంటర్ చేశాడు మీన్స్ మేబీ ద డాక్యుమెంట్ వాల్యూ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ అయింది. 10,000కి బదులుగా 1000 రూపీసే ఎంటర్ చేశాడు సిస్టంలో. ఓకే, అప్పుడు నువ్వు ఇన్ ఎస్ఏపి ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రాంగ్ ఎంట్రీ పోస్టెడ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్, రిమెంబర్ నోట్, ఐ విల్ మెన్షన్ హియర్ నోట్ if there are any wrong entries posted in SAP, there is no option, remember there is no option to delete the entries from SAP.
మనకు ఏదైనా రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసినప్పుడు మనకు ఎస్ఏపిలో మనకు ఆప్షన్ లేదు ఆ ఎంట్రీని డిలీట్ చేయడానికి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డాక్యుమెంట్ ఉంది. ఓకే. ఇక్కడ మనకు ఈ డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ నేను రాంగ్‌గా పోస్ట్ చేశాను. 1,00,000 రూపీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేను దీన్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయలేను ఎస్ఏపిలో. దెన్ వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఎంట్రీ? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అకౌంట్ ఈస్ డెబిటెడ్, దెన్ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. ఇది రాంగ్ ఎంట్రీ అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దెన్ ఐ యామ్ గోయింగ్ టు దెన్ in order to correct, remember, in order to correction the wrong entries, we need to reverse the entry, reverse the document. We need to reverse the wrongly పోస్టెడ్ డాక్యుమెంట్. అంటే ఈ మనము డాక్యుమెంట్స్ ని రివర్స్ చేస్తాం. రివర్స్ అంటే రిమెంబర్, రివర్స్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ షేర్ క్యాపిటల్ అనేటువంటిది ఇది క్రెడిట్ ఉన్నది డెబిట్ అవుతుంది, డెబిట్ ఉన్నది క్రెడిట్ అవుతుంది. సో ఇట్ విల్ బి బికమ్ జీరో. అంటే ఈ డాక్యుమెంట్ అనేటువంటిది మనకు బ్యాలెన్స్ అనేటువంటిది దెర్ ఈస్ నో ఇంపాక్ట్ ఆన్ జిఎల్స్. ఓకే. ఫైనాన్స్ లో ఏం ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకు వాల్యూ ఉంది, డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. సో ఇది రివర్స్ అయిపోయిందంటే ఇట్ విల్ బికమ్ జీరో. ఓకే. సో ఎప్పుడైతే మనం ఈ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తామో, రివర్స్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఏముందంటే మీన్స్ వెన్ వీఆర్ రివర్సింగ్ ద డాక్యుమెంట్ ఎస్ఏ, ద రివర్సల్ డాక్యుమెంట్ విల్ బి ఏబి. ద రివర్సల్ డాక్యుమెంట్ విల్ బి అంటే ఈ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ ని రివర్స్ చేసినప్పుడు మనకు డాక్యుమెంట్ రివర్సల్ డాక్యుమెంట్ విల్ గెట్ పోస్టెడ్ న్యూ డాక్యుమెంట్ విత్ డాక్యుమెంట్ టైప్ ఏబి. ఏబి అంటే అది రివర్సల్ డాక్యుమెంట్ అని మనము అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్. రిమెంబర్. ఓకే. అకౌంట్ టైప్స్ అంటే మనము ఈ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏని యూజ్ చేసి ఏ యొక్క అకౌంట్స్ ని మనం పోస్ట్ చేయొచ్చు. అంటే అసెట్ కి సంబంధించి ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేయొచ్చు, కస్టమర్ కి సంబంధించి, వెండర్ కి సంబంధించి, మెటీరియల్ కి సంబంధించి, జిఎల్ అకౌంట్ కి సంబంధించి దేనికైనా మనము ఈ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏని యూజ్ చేసుకోవచ్చు. మీన్స్ పర్చేజెస్ కైనా అంటే మీన్స్ కస్టమర్, వెండర్, ఓకే, దెన్ జిఎల్, మెటీరియల్ ఏ దానికైనా మనము ఈ డాక్యుమెంట్ టైప్ ని యూజ్ చేసుకోవచ్చు. రిమెంబర్ ఇక్కడ వచ్చేసి కంట్రోల్స్ నెట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. నెగిటివ్ పోస్టింగ్స్ అంటే మనము రివర్స్ డాక్యుమెంట్ రివర్స్ చేసినప్పుడు మనకు ఇట్ విల్ గెట్ రివర్స్డ్ ద డాక్యుమెంట్. సో ఇట్ విల్ బి నెగిటివ్ మీన్స్ డెబిట్ విల్ బికమ్ క్రెడిట్, క్రెడిట్ విల్ బికమ్ డెబిట్. సో ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్ అంటే మన విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ట్రాన్సాక్షన్లు మనం ఏమంటామంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్లు. ఓకే. ట్రేడింగ్ పార్ట్నర్ ఇస్ అ రికన్సిలేషన్ పర్పస్ టు ఎలిమినేట్ ద ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. ఓకే. దెన్ రెఫరెన్స్ నంబర్ మనము డాక్యుమెంట్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నా నేను. ఓకే. ఈ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు నేను ఇక్కడ రెఫరెన్స్ అనుంది, నాకు ఇక్కడ రెఫరెన్స్. ఈ రెఫరెన్స్ నాకు మ్యాండేటరీ ఫీల్డ్ కావాలంటే దెన్ ఐ కెన్ కీప్ ఇట్ యాజ్ ఎ ఓకే మ్యాండేటరీ హియర్ రెఫరెన్స్ నంబర్. ఓకే. రిక్వైర్డ్ అంటే నాకు కంపల్సరీగా అవసరము ఈ డాక్యుమెంట్ రెఫరెన్స్ ఫీల్డ్ అనేటువంటిది. ఓకే. కంట్రోల్స్ మనకు ఈ డాక్యుమెంట్ టైప్స్ కి సంబంధించి పోస్ట్ చేసేటప్పుడు ఇది మనకు కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్, ద డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అండ్ నంబర్ రేంజెస్. మీన్స్ ఓవరాల్ ఫంక్షనాలిటీ ఏంటంటే డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి, నంబర్ రేంజెస్ అంటే ఏంటి, దెన్ అదే విధంగా మనము రివర్సల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, రివర్సల్ డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి, అకౌంట్ టైప్స్ అంటే ఏంటి, వీటి గురించి మనము డీటెయిల్ గా తెలుసుకున్నాము. ఓకే. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇక్కడ. ఇన్ కేస్ మీకు ఏమైనా క్లియర్ గా లేదు, నాకు క్లియర్ గా లేదు సార్ పలానా అంటే మీరు చెప్పండి, దెన్ ఐ విల్ క్లారిఫై. ఎందుకంటే ఇంతకంటే క్లియర్ గా నేను ఇంకా అంటే నాకు తెలిసి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ నాకు తెలుసో 99% మీకు మీ ముందు పెట్టాను. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ క్లియర్ ప్లీజ్ లెట్ మీ నో. శ్రీకాంత్, శివ, అశోక్ అండ్ నేత్ర. హలో శ్రీకాంత్ చెప్పండి. చెప్తాను 1 minute.